రాష్ట్రంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్థను అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. స్టార్టప్ కంపెనీలకు చేయూతనిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సిద్ధమైంది. ఐటీతో పాటు ఉత్పత్తి రంగానికి సంబంధించిన కంపెనీల ఏర్పాటు, సరికొత్త ఆలోచనలతో పురుడు పోసుకునే వ్యాపార కేంద్రాలకు హబ్ వేదిక కానుంది. 5 ప్రాంతాల్లో ప్రాంతీయ అంకుర కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని సాంకేతిక, మేనేజ్మెంట్ విద్యా సంస్థలను అనుసంధానించేలా దీనికి రూపకల్పన చేశారు. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న రతన్ టాటా ఆవిష్కరణల కేంద్రంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. ఆవిష్కరణకు కేంద్రంగా మార్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అమరావతి ప్రాంతంలో ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరును ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ టాటా ఇన్నోవేషన్ హబ్ ను మంగళగిరి సమీపంలోని మయూరి టెక్ పార్క్ లో ఏర్పాటు చేయనున్నారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హబ్ ఏర్పాటు కానుంది. 300 మంది ఇక్కడ పనిచేసుకునేందుకు వీలుగా ఒక అంతస్తును దీనికోసం ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇతర కోర్సులు పూర్తి చేసినటువంటి విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు ఏవైనా తయారు చేస్తే వాటికి సంబంధించి అంకుర సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. బయట ఎక్కడైనా ఒక ఆఫీస్ తీసుకొని దాన్ని నిర్వహించాలంటే చాలా వ్యయం అవుతుంది. వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారికి అవసరమైనటువంటి చిన్నపాటి కార్యాలయాన్ని ఇక్కడ సమకూర్చనుంది. తద్వారా వారికి ఆ ప్రారంభ వ్యయం తగ్గుతుంది. కాబట్టి వారి యొక్క అంకుర సంస్థ నిలదొక్కునేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు వీలుగా కూడా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విశ్వసిస్తోంది. రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతకు కొదవలేదు. అలాగే అత్యున్నతమైన తెలివితేటలు కూడా మన యువత సొంతం. వారికి చేయూతనిచ్చేందుకు, వారి ఆవిష్కరణలు కావచ్చు, వాళ్ళ యొక్క సృజనాత్మక కావచ్చు, ఒక మంచి వేదిక ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెంటర్షిప్, వెంచర్ క్యాపిటల్ టైఅప్, ఫైనాన్షియల్ సపోర్ట్, లీగల్ అసిస్టెన్స్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, ఇంటిగ్రేటెడ్ విత్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, పెద్ద ఇండస్ట్రీ ఉన్నారు. ఆయన టాటా ఇన్నోవేషన్ హబ్ కి బోర్డు మార్గా వేసి, అంటే ఈ ఎకో సిస్టాన్ని రన్ చేయడానికి ఈ విల్ వర్క్ ఇట్ అవుట్ గైడ్ లైన్స్ ఇవ్వడం, ఫ్రేమ్ చేయడం, మెంటరింగ్ చేయడం, ఏ విధంగా వాళ్ళందరూ నర్చర్ చేయాలో చేయడం, అవన్నీ వర్కౌట్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి, ఇనిషియేటివ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, చొరవ ఉంది, కానీ డబ్బులు లేవు. ఈవెన్ సీడ్ క్యాపిటల్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం. మంగిరిలోని ఈ ప్రాంతంలోనే ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం ఏర్పాటు కానుంది. దీనికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో స్పోక్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి యువత తమ ఆవిష్కరణలను ఒక కేంద్రంగా చేసుకుని వాటికి సంబంధించి స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో దీనికి సంబంధించి విశాఖపట్నం, రాజమండ్రి, అలాగే తిరుపతి, అనంతపురం, విజయవాడ ఈ 5 చోట్ల కూడా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. 5 ప్రాంతాల్లో కూడా విద్యార్థులందరూ కూడా వచ్చి తమ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వాటన్నిటిని కూడా ఇక్కడ ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మానిటర్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తోంది. ఏవైతే కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా మనకి నైపుణ్యం పెంచుకోవటం, అలానే ఉపాధి అవకాశాలు పెంచడం, అలానే మన రాష్ట్రం నుంచి కూడా యూనికార్న్స్ రావాలని, స్టార్టప్స్ చాలా ఎక్కువ సంఖ్యలో రావాలనేది ఉద్దేశంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 20వ తారీఖు నుంచి ఇక్కడ అమరావతి హబ్ని, అలానే 5 స్పోక్స్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ ప్రారంభించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీ కొలాబరేషన్తో, అలానే అకాడమిక్ పార్ట్నర్స్తో, అలానే ప్రభుత్వం కలిసి ఇంట్లో ఎవరైతే ఒక విద్యార్థులైనా ఎవరైనా సరే ఒక మంచి ఐడియాతో ఉన్న వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులని కల్పించడం, వాళ్ళకి కావాల్సిన అన్ని ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి ప్రభుత్వ వైపు నుంచి వచ్చే సపోర్ట్ కానీ, ఇండస్ట్రీ నుంచి కావాల్సిన మెంటర్షిప్ కానీ అన్ని అందజేయడానికి ఒక విస్తృతమైన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ని ప్రారంభించడం జరిగింది. వీటికి కాలేజ్తో కొలాబరేషన్ ఉంటుంది, ఇండస్ట్రీతో కొలాబరేషన్ ఉంటుంది, అలానే ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారం కంప్లీట్ గా ఉంటుంది. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇప్పుడు 20వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ 3,000 పైన స్టార్టప్స్ మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఇది స్టార్టప్ కల్చర్ని, అలానే ఈ కొత్త ఆవిష్కరణలు చేయాలన్న ఉద్దేశంతో ఆవిష్కాంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ సీఎం గారు ఆ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టాటా ఇన్నోవేషన్ హబ్లో అయితే పూర్తి స్థాయి సౌకర్యాలు కావచ్చు, అన్ని రకాల హంగులు కావచ్చు, నిపుణులు కావచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి యువత తమ అద్భుతమైనటువంటి ఆలోచనలతో వస్తే వారికి సంబంధించి వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మాడ్యూల్ని వారికి అందించి వారు కంపెనీని ఏర్పాటు చేసి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేయడంతో పాటుగా
వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా నేటి తరం యువతకు కూడా ఒక మార్గ నిర్దేశనం చేసే విధంగా కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయనుందని చెప్పేసి అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మనం డిజైన్ చేసి డెవలప్ చేయాలంటే మనకి రకరకాల మిషనరీస్ రిక్వైర్మెంట్ అయితే ఉందండి.